న్యూజిలాండ్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఫస్ట్ సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసింది కివీస్. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. 170 పరుగుల లక్ష్యాన్ని 12.5 ఓవర్లలోనే 1 వికెట్ కోల్పోయి ఛేదించింది న్యూజిలాండ్. న్యూజిలాండ్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఫస్ట్ సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసింది కివీస్. మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, న్యూజిలాండ్ ఎటకేలకు ఫైనల్ చేరుకుంది. ఇప్పటి వరకు న్యూజిలాండ్ చరిత్రలో కూడా టీ20 వరల్డ్ కప్ నెగ్గింది లేదు. కానీ ఈ రోజు బిగ్ విక్టరీ సాధించింది. ఏకంగా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే సౌత్ ఆఫ్రికా ముందు నుంచి కూడా తోడ్పడింది. ఫస్ట్ నుంచి బ్యాటింగ్ చేసినటువంటి టైంలో ఈవెన్ టీ20 వరల్డ్ కప్ ఈసారి సౌత్ ఆఫ్రికా హాట్ ఫేవరెట్ గా నిలిచింది. వాళ్ళు ఆడుతున్నటువంటి తీరు చూస్తే ఈసారి ఖచ్చితంగా ఫైనల్ కప్ కొడుతుంది, ఈ రోజు న్యూజిలాండ్ కూడా సునాయాసంగా ఓడిస్తుంది అని భావించారు. కానీ సౌత్ ఆఫ్రికా ముందు నుంచి కూడా బ్యాటింగ్ లో తడబడుతూ వచ్చింది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ కేవలం 18 రన్స్ చేయడం కానీ, లేకపోతే ఓపెనింగ్ లో కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు. క్వింటన్ డికాక్ కూడా కేవలం 10 రన్స్. అద్భుతంగా ఆడుతున్నటువంటి భీకరమైనటువంటి ఫామ్ లో ఉన్నటువంటి రికల్టన్ డకౌట్ గా వెళ్ళిపోయాడు. డెవాల్ బ్రేవిస్ అదేవిధంగా స్టబ్స్ ఇద్దరు కలిసి కొంచెం వీళ్ళు మ్యాచ్ ను కుదుటపరిచేందుకు లేకపోతే ఒక మంచి పార్ట్నర్షిప్ ను చేసేందుకు ట్రై చేశారు. కానీ డెవాల్ బ్రేవిస్ 34 రన్స్, ట్రిస్టన్ స్టబ్స్ 29 రన్స్ మాత్రమే చేయగలిగారు. 160 దాటితే చాలు ఆ స్టేడియంలో బిగ్ స్కోర్ అవుతుందని అందరూ భావించారు. అనుకున్నటువంటి విధంగానే లాస్ట్ లో వచ్చినటువంటి యాన్సన్ కేవలం 30 బాల్స్ లోనే 55 రన్స్ చేశాడు. దాంతో 169 రన్స్ సౌత్ ఆఫ్రికా చేయగలిగింది. 170 రన్స్ ఒక బిగ్ టార్గెట్ ను న్యూజిలాండ్ ముందు వచ్చింది. కానీ న్యూజిలాండ్ చాలా సునాయాసంగా ముందు నుంచి దూకుడుగా ఆడుతూ వచ్చింది. ఓపెనర్ గా వచ్చినటువంటి ఫినాలెన్, టిమ్ సిఫర్ట్ ఇద్దరు కూడా హాఫ్ సెంచరీలు చాలా స్పీడ్ గా చేసేశారు. పవర్ ప్లే లోనే బిగ్ టార్గెట్ అంటే 6 ఓవర్స్ లోనే 70 రన్స్ పార్ట్నర్షిప్ ను వాళ్ళిద్దరూ నెలకొల్పారు. ఈవెన్ టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే రికార్డు సాధించాడు ఫినాలెన్. కేవలం 33 బాల్స్ లోనే సెంచరీ చేశాడు. అందులో 10 4s ఉన్నాయి, 8 6s ఉన్నాయి. ఫినాలెన్ ముందు నుంచి కూడా దూకుడుగా ఆడుతూ వచ్చాడు. ఈ రోజు న్యూజిలాండ్ విజయానికి ముఖ్య కారణం కూడా వీళ్ళిద్దరే. అటు టిమ్ సిఫర్ట్ కానీ ఫినాలెన్ కానీ ఎక్కడ ప్రెషర్ కు లోన్ అవ్వకుండా ఆ స్టేడియంలో ఒక బిగ్ టార్గెట్, అందులోనూ ఇది సెమీఫైనల్ మ్యాచ్, దాంట్లో గెలిస్తేనే ఫైనల్ కు చేరే అవకాశం ఉంటుంది. కానీ ఎలాంటి ఒత్తిడి ఫీల్ అవ్వకుండా అటు టిమ్ సిఫర్ట్ కానీ ఫినాలెన్ కానీ ఇద్దరు దూకుడుగా ఆడుతూ వచ్చారు. టిమ్ సిఫర్ట్ 33 బాల్స్ లోనే 58 రన్స్ చేశాడు. అందులో 7 4s ఉన్నాయి, 2 6s ఉన్నాయి. ఫినాలెన్ మాత్రం ఎక్కడ కూడా ప్రెషర్ లోన్ అవ్వలేదు. హాఫ్ సెంచరీ చేసిన తర్వాత కూడా టిమ్ సిఫర్ట్ వికెట్ పోయినా నెక్స్ట్ రచిన్ రవీంద్ర క్రీజ్ లోకి వచ్చాడు. కానీ ఫినాలెన్ మాత్రం అద్భుతంగా ఆడుతూనే వచ్చాడు. తన 6ర్లు 4లతో సౌత్ ఆఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 33 బాల్స్ లోనే సెంచరీ చేస్తూ అందులో 8 6లు ఉన్నాయి, 10 4లు ఉన్నాయి. దాంతో సెంచరీ వేగంగా పూర్తి చేసుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ లోనే చరిత్ర సృష్టించింది. రచిన్ రవీంద్ర మాత్రం అటు బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా అదరగొట్టాడు. 11 బాల్స్ 13 రన్ చేశాడు. ఎటకేలకు న్యూజిలాండ్ ఈసారి ఫైనల్ అయితే చేరుతుంది. నెక్స్ట్ మనకు ఒక పెద్ద మ్యాచ్ ఉండబోతుంది. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ నెక్స్ట్ సెకండ్ సెమీస్ మ్యాచ్ జరగబోతుంది. ఇంగ్లాండ్ తో కనుక మనం విజయం సాధిస్తే మనం న్యూజిలాండ్ లాంటి ఒక భీకరమైనటువంటి టీమ్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా మంది భావించారు టీ20 వరల్డ్ కప్ సాధించినప్పటి నుంచి కూడా, టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పటి నుంచి లీగ్ మ్యాచెస్ కానీ లేకపోతే సూపర్ 8 మ్యాచెస్ నుంచి సౌత్ ఆఫ్రికా చాలా టఫ్ గా ఆడుతుంది. సౌత్ ఆఫ్రికా ఈ రోజు విజయం సాధిస్తుంది, సౌత్ ఆఫ్రికాతోనే మనకు ఫైనల్ ఉంటుందని చెప్పి భావించారు. కానీ అనూహ్యంగా ఇంత భీకరంగా ఆడుతూ ఫైనల్ చేరుకుంది. కాబట్టి నెక్స్ట్ మనం ఇంగ్లాండ్ తో కనుక విన్ అయ్యి ఫైనల్ చేరుకుంటే న్యూజిలాండ్ అంత ఈజీగా తీసుకోకూడదు అనే మెసేజ్ కూడా ఈ రోజు న్యూజిలాండ్ పాస్ చేసేది. థ్యాంక్ యూ రవి.